The real hero is here today. But good evening, gentlemen. It is indeed my pleasure. Mana Hyderabad developers ni kalavadam ee roju chala Entire Telangana, undi. not only Hyderabad, Srikanth, it's entire Telangana developers. Telangana and across India developers ni nijanga, especially mostly Telugu varni kalavadam chala anandanga undi. I have done a number of numerous events, but sitting in here talking from Hyderabad is always a great joy, because this is a place that I have grew up and gained everything. So indeed, it was a long video. I think I have to do much more than what it is. But indeed, a great honor. Thank you, Credai, for having me this evening. Great, Srikanth. So, Srikanth, నాకు గత 7 సంవత్సరాల నుంచి తెలుసు. So, I met him 7 years ago. ఎస్పీ రెడ్డి గారు, మై కజిన్, మన క్రెడై హైదరాబాద్ మెంబర్, అందరికి తెలుసు ఎస్పీ రెడ్డి. వారు నన్ను శ్రీకాంత్కి ఇంట్రడ్యూస్ చేశారు. 7 years నుంచి ఐఎమ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ హిమ్. మన ఎన్ఐఎస్ మన వైజాగ్లో జరిగిన ఈవెంట్కి కూడా శ్రీకాంత్ వచ్చాడు. అక్కడ కూడా హీ హాజ్ ఇన్స్పైర్డ్ మెనీ. సో హీ హాజ్ ఎ బిగ్ లాంగ్ స్టోరీ. సో ఐ థింక్ మనకు యాక్చువల్లీ లేట్ అయిపోయింది, పర్లేదు కదా, మనకు శ్రీకాంత్ గురించి విందాం కదా పూర్తిగా. ఓకే, గ్రేట్. సో ఎందుకంటే సెషన్స్ గాట్ డిలేడ్ యాక్చువల్లీ. యా, సో లెట్ us స్టార్ట్ శ్రీకాంత్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. సో చైల్డ్హుడ్ కూడా మీరు శ్రీకాంత్ మూవీ చూస్తుంటే తెలుస్తుంటుంది. హీ బోర్న్ ఇన్ ఏ వెరీ రిమోట్ విలేజ్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్. అక్కడ బ్లైండ్గా కుర్రోడు పుట్టగానే ఆ విలేజ్లో అందరూ చాలా, అంటే ఆ పేరెంట్స్ని బాగా డిస్కరేజ్ చేయడము, డెజర్ట్ చేయాలనే ఉద్దేశం కూడా ఉండే. నాకు అర్థమైంది మీరు ఏం క్వశ్చన్ అడగబోతున్నారు. ఐ థింక్ అందరూ అడిగే క్వశ్చనే అది. మీరు చాలా సాడ్ చైల్డ్హుడ్, మీ పేరెంట్స్ వర్ ఆల్మోస్ట్ రెడీ టు గెట్ రిడ్ ఆఫ్ యూ, కానీ నౌ యు ఆర్ అ బిగ్ హీరో, హౌ డస్ ఇట్ ఫీల్ అని. ఐ థింక్ నేను అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు హీరో కాలేదు, పుట్టుకతోనే నేను హీరోని అని. బికాజ్ హీరోయిజం అనేది మన డిఎన్ఏలో ఉండాలి తప్ప, మన యాక్షన్స్లో ఉండాలి తప్ప, మనకు వచ్చే ఫేమ్ అండ్ సక్సెస్లో ఉండదు అనేది నా భావన. బికాజ్ hero is it's always a born quality rather than what you gain while growing. నా ప్రకారం ఏంటంటే, వాట్ ఎవర్ యూ గెయిన్ while studying or while doing business or while doing a job or whatever, it's just byproduct of our hard work and talent. So although I definitely had a sad childhood, whole world said I cannot do anything. అందరూ మా పేరెంట్స్ని అడ్వైజ్ చేశారు, she cannot do anything. So when the whole world look up to me and say, Srikanth, you can't do anything, I definitely look up to the world and say, Shri can do it. And that is my mantra for success. In fact, everybody asks me, what keeps you going? And it is these people whose no is always makes me go ahead in life. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు నో నువ్వు ఇది చేయలేవు అన్నారంటే, డెఫినెట్గా నేను దాన్ని ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసి రిజల్ట్ చూపించాలి అనుకునే మనిషిని. దాట్ ఈస్ ద హోల్ వే ఆఫ్ మై మంత్ర, అండ్ దాట్ ఈస్ వాట్ కీప్స్ మీ గోయింగ్. అండ్ ఫర్ మీ సక్సెస్ ఈజ్ నథింగ్ టు ఫెయిల్. ఫెయిలింగ్ ఈజ్ వాట్ గెట్స్ మీ సక్సెస్. For me, challenges are never challenges. They are in fact opportunities for me to improve every day and acquire better success in life. This is exactly what happened when I was a child. Even though the whole world rejected my presence, my parents on the other side, definitely they were able to overcome their sadness and say, this is the candidate that we got from the God, and let him, ప్రపంచానికి పనికి రావనక్కర్లేదు, ఎక్కడ పనికి రావనక్కర్లేదు, కనీసం కుక్క కాపలాకి పనికొస్తే చాలు అని మా పేరెంట్స్ హ్యాస్ డిసైడెడ్ దట్ డే ఇన్ 1991, అండ్ టుడే హియర్ ఐ యామ్. అండ్ వాళ్ళకి ఏం తెలియదంటే, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్కి బ్రెడ్ విన్నర్ అవ్వడమే కాదు, లేదా జస్ట్ పేరెంట్స్ని చూసుకోవడానికే పిల్లలు కాదు, ద హోల్ కంట్రీని శ్రీకాంత్ చూసుకోగలడు అనేది పీపుల్ కుడెంట్ రియలైజ్ ఇట్ వెన్ ఐ వాజ్ బోర్న్. ఐ థింక్ just because they couldn't realize, it is my job, and it has been my job, and it will be my job to prove to the world that Srikanth can in fact be the savior for India or the world at large. I think that is actually what enabled me to
cross any challenges with courage and the grit and determination. You know, it was from my own parents that I've learned compassion is actually what makes you rich as a person. ఎందుకంటే కంపాషన్ అంటే మనం ఏమనుకుంటామంటే మనం కార్లో వెళ్తూ జస్ట్ కార్ విండో దింపి బెగ్గర్కి సిగ్నల్ 10 రూపాయలు ఇవ్వడం అనేది కంపాషన్ అండి. అది ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ కర్మ. ఇట్స్ జస్ట్ రిమూవింగ్ అవర్ గిల్ట్ అనమాట. కంపాషన్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ సమ్వన్ మీనింగ్ఫుల్ వే టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ పర్పస్. మనతో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న 10 మందికి ఆ డిగ్నిటీతో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్తో జీవించేటట్టు చేయడమే కంపాషన్. And for you especially and for me, we as leaders in our day-to-day life need to impart compassion in our own families, our own employees and our own fellow beings. And it is this compassion that makes us thrive all the way along, crossing all the challenges. You know, it was after some time when I started studying in a very small school far away from my village. It was challenging to say the least. Because we as rural Indians do not have 1 rupee of discretionary in my pocket. So, anduvalla I had to walk to school every day, crossing, not even good roads undevi. Appatlo ma ఊరు నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 kilometers రోడ్స్ అవి లేకుండా అంతా కంపల గుండా ఆ పడిల్లి మడి రోడ్స్లోనే I used to go to school. So, after struggling so hard and going to school, what would you expect? You know, you want everybody to talk to you and greet you, but that was not happening with me. Nobody would want to talk to me or play with me when I get to school, because they think a blind student cannot play or enjoy with regular students. You know, it is this feeling that has actually made me lonely, yet it made me more resilient. కొంచెం తెలుగులో ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. మనకెంత అందరూ థ్యాంక్ యూ తెలుగులో ఉన్నారు, మోర్ కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఎప్పుడైతే నేను స్కూల్లోకి వెళ్ళగానే అందరూ నన్ను ఎక్కిరియడము లేకపోతే ఆడకుండా నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి ఇగ్నోర్ చేయడం మొదలెట్టారో అప్పటి నుంచే దట్ రెసిలియన్స్ హస్ పిక్డ్ అప్ అండ్ సెట్ వాళ్ళు నాతో ఆడడం కాదు, నా కోసం నేను వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ఆడడం కాదు, ప్రపంచం అంతా నా వెనక్కి రావాలి అనే ఆ గోల్ ఆ రోజే ఏర్పడింది. అండ్ అక్కడి నుంచి ఎవరైతే క్రికెట్ ఆడదామా అని పిలిచి మీరు సినిమాలో చూసినట్టు బాల్తో కొడతారు, అండ్ ద సేమ్ ఆ యొక్క డిటర్మినేషనే నన్ను ఇండియాకి క్రికెట్ ఆడేలాగా చేసింది. అదే నేను MITలో చదువుకునేటప్పుడు అమెరికాకి బాస్టన్కి బేస్బాల్ ఆడేటట్టు చేసింది. ఆ బేస్బాల్ ఆడడమే కాదు, అక్కడ కొడితే డైరెక్ట్గా వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేలాగా కొట్టేవాడిని షాట్స్, బేస్బాల్ షాట్స్. that is how every opportunity, నేనేంటంటే ఎక్కడైతే నాకు నో చెప్తారో ఆ నోని ఎస్గా మార్చడం నా యొక్క ప్రవృత్తి అంటాం కదా, అలా మారిపోయింది. శ్రీకాంత్, ఈ నోకి ఎస్ అనేది ఒకటి ఎగ్జాంపుల్గా ఉంది కదా. దే డినైడ్ యూ సైన్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్లో సైన్స్ చేద్దామంటే కాలేజ్ డిడ్ నాట్ అలో హిమ్. హీ వెంట్ టు ద కోర్ట్ అండ్ గాట్ ది పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్. కెన్ యూ ఎలాబరేట్ దాట్? ఆఫ్ కోర్స్. సో బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి నేనేమనుకునేవాడిని, డాక్టర్ అవ్వాలనుకునేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది, సరే అంటే సైట్ లేదు కాబట్టి డాక్టర్ అవ్వలేము అని. కానీ నేను ఎర్లీ ఆన్ ఏమి రికగ్నైజ్ చేశానంటే, సైట్ లేకపోతే ఏమి, నాకైతే విజన్ ఉంది కదా అనేది నాకు చాలా ముందు నుంచే అర్థమైంది. సి ద రీజన్ ఐ టెల్ యూ, what can you see beyond me? You can only see the LED screens and what not. But I can see beyond anyone here in this room because I don't have sight. నాకు సైట్ లేదు కాబట్టి, కంటి చూపు లేదు కాబట్టి, ఆ యొక్క విజువలైజేషన్తోనే నేను బియాండ్ అనంతాన్ని చూడగలుగుతాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్సైట్ విజన్. ఈ ఫోర్సైట్ విజన్ ఉంటే ఏమవుతుంది, ఈ ఫోర్సైట్ అండ్ విజన్ ఉండడం వల్ల సైట్ లేకపోయినా కానీ అద్భుతాలను సాధించవచ్చు. కానీ సైట్ ఉండి మీ అందరికీ సైట్ ఉంది మనందరికీ ఉన్నవాళ్ళు ఫోర్సైట్ అండ్ విజన్ లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి మనం దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, రైట్ ఏజ్లో, రైట్ టైంలో, రైట్ ఎక్స్పోజర్ అండ్ రైట్ ఆపర్చునిటీస్ ఉంటే, అండ్ విత్ దట్ అవర్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ కెన్ టేక్ అస్ టు రీచ్ అవర్ డెస్టినీ అనమాట. కానీ ఒక రైట్ ఎక్స్పోజర్ లేకపోతే ఏమవుతుందంటే, ఆల్ అవర్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ విల్ గో వేస్ట్. లైక్ maybe taking bricks on head all day to the skyscraper, అలాంటి పని మాత్రమే మనం చేస్తాం. దట్ ఈస్ వై
నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు యూస్ రైట్ విజిబిలిటీ, రైట్ ఎక్స్పోజర్, అండ్ ఐ వాజ్ లక్కీ టు హ్యావ్ రైట్ మెంటర్స్. ఆ విధంగానే నేను అనుకునేవాడిని, నేను సరే డాక్టర్ ఎప్పుడైతే జస్టిఫై కరెక్ట్గా మనం చేయలేమని తెలిసిందో అప్పుడు నేను అనుకున్నాను, చలో టీకే, డాక్టర్ అవ్వలేకపోతే ఏమి, డాక్టర్ని అయితే పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇంజనీర్ అయితే అవుదాము అని చెప్పి. సో హీ గాట్ మ్యారీడ్ టు డాక్టర్. ఐ థింక్ ది పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే అదేనేమో. వన్స్ యూ విజువలైజ్ సంథింగ్ and work hard at it, there's nothing that can stop you from achieving. When I was at a very young age, I was manifested that I want to marry to a doctor. And what knows, this woman that I got married right now, came chasing for me, but I made her wait for 2 years thinking that she's a robot. Or maybe somebody is playing a trap. But she didn't leave it. Her resilience anyway stood up. But to your question, when I wanted to do engineering after studying my 10th grade, chala manchi marks vachayi, district rank ochindi, plus 90+% ochindi. So I thought na dari inka easy anukunna. Kani to my surprise, government em cheppindante, because babu neeku kanipichadu kabatti neeku only arts and economics istamu, science chadukoni evaru nudristavu nuvu ani cheppi. I said నేను ఎవరు ఉద్ధరించక్కర్లేదు, నేను ఉద్ధరించాల్సినవి చాలా ఉంది అండి. ఐ విల్ ఓన్లీ డూ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్స్, ప్రపంచం తలకిందులైపోయినా నేను చేయాల్సిందే నేను చేస్తాను అని ఐ టోల్డ్ దెమ్. అండ్ దే సెడ్ నో, గెట్ లాస్ట్. దట్స్ వెన్ ఐ సెడ్ నవ్ సి, నాకు డే 1 నుంచి ఎవరో వచ్చి మార్పును సృష్టిస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తే ఆ యొక్క దారిలో మనం వెళ్దాము అనే ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచి లేదు. I am not a person who seeks change. Instead, I am a person who wants to make change for all of us to enjoy that change. As Gandhi ji always says, be the change that you want to see any. I am the one who wants to be the change that everybody want to witness. Antegani nenu okari dari, I am not a guy to follow someone's shoes or someone's path. Kabatti I had to go file a case with the support of my school and mentors. And అక్కడ కూడా there was many questions by the opposite counsel. Can he read normal textbooks? Then we had to say, can you read braille books? See, if you can, మీరు braille book ఎలాగైతే చదవలేరో నార్మల్ బుక్ నేను కూడా చదవలేను, కానీ నాకున్న ఎబిలిటీస్తో నేను సైన్స్లో డెఫినెట్గా నేను ఉత్తీర్ణత సాధిస్తాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే కోర్టుకి రివర్స్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకవేళ నేనే ఎడ్యుకేషనల్ సిస్టమ్ని కానీ క్రియేట్ చేస్తే మీరు కల్లో కూడా ఎవరు చదువుకోలేరు అని చెప్పడం జరిగింది. ఐ థింక్ దాట్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద హోల్ ఫీలింగ్ అండ్ స్టిగ్మా, అండ్ ఐ వాజ్ అలౌడ్ టు స్టడీ సైన్స్. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఐ సింప్లీ డిడ్ నాట్ స్టడీ సైన్స్, ఐ గాట్ ద డిస్ట్రిక్ట్ ర్యాంక్ విత్ 98%. దిస్ యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఒక చరిత్ర. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు ఎవరైతే సైన్స్ కావాలి అన్నవాళ్ళు తక్కువయ్యారు తప్ప నో చెప్పేవాళ్లే లేరు. సో ఎక్కడైతే నో కనిపిస్తుందో దాన్ని ఎస్గా మార్చడమే నా బాధ్యత. అది బిజినెస్లో కావచ్చు, అది కెరియర్లో కావచ్చు, ఎక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపెండ్. ఐఐటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్ సెడ్ నో. సో ఐ సెడ్, ఈరోజు మీరు నో చెప్తున్నారు, రేపొద్దున మీరే నన్ను పిలిచి ఐఐటీ స్టూడెంట్స్తో మాట్లాడమంటారు, దిస్ ఇస్ మై ఛాలెంజ్ అని ఐ టోల్డ్ దెమ్ అట్ దట్ పాయింట్. బట్ టుడే I decline all the invitations from IITs proudly. Because I did not study at IIT because they don't want me. So I also said, get lost, even I don't want IIT either. Then that's when I went to MIT, to one of the world's best schools with 100% scholarship, studied there. But I always had a desire to come back to India and make change that I always want to witness. And that is the journey that I am now embarked on, and trying to make a change for our future tomorrow. శ్రీకాంత్, MITలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ యువర్ ఎక్స్పీరియన్స్, అమెరికన్ ఎక్స్పీరియన్స్, కెన్ యూ షేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్? యాక్చువల్గా ఐ థింక్ నాలాంటి రెబల్స్కి ప్రాబ్లమ్స్ మేబీ ఎక్కడ తక్కువ కాదేమో. సో MITలో కూడా చాలా ప్రాబ్లమ్స్, అంటే నాట్ పర్సెప్షనల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలా, కానీ దేర్ ఆల్సో ఐ హ్యాడ్ టు చేంజ్ మైండ్ సెట్ చేంజెస్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, my parents could not afford to fund for my education as they make very less income from agricultural farming. Kabatti I wanted to work on campus. So interview ki apply cheste, they said, okay, come repodina vachi interview attend avvamanar call center job ki. Then nenu rasanu, sir, I am a blind student studying in second year.
మీరు do you suggest me to bring any ఏమన్నా నా కంప్యూటర్ ఏమన్నా తెచ్చుకోమంటారా అని అడిగాను. That's when that guy was so surprised and said, no, we never had any blind employees so far. And by the way, even MIT history lo kuda I was the first blind student ever to be admitted. That's a different issue. That's another record. But ఆ రోజు ఆయన అన్నారు, no, we cannot take you అని చెప్పి. That's when I had to again decided to fight this out and say and complained. Then they asked me, నువ్వు కాల్ సెంటర్లో పనిచేయాలి అంటే ఒక చేతులతో కంప్యూటర్లో టైప్ చేయాలి, ఒక చేత్తో నీ స్క్రీన్ రీడర్ వినాలి, ఇంకొక చేత్తో ఇంకొక సైడ్ నుంచి అక్కడ ఆపోజిట్ కస్టమర్ని వినాలి అని చెప్పి. దట్స్ వెన్ ఐ సెడ్, ఠీకే నో ప్రాబ్లమ్, ఐ హ్యావ్ హ్యాండ్స్ టు టైప్ ఆన్ మై కీబోర్డ్ అండ్ ఐ విల్ హ్యావ్ 2 headsets ఆన్ మై హెడ్. ఒక చెవుతోనేమో కంప్యూటర్ వింటాను, ఇంకో చెవుతో నా ఆపోజిట్ కస్టమర్ని వింటాను అని చెప్పి. I think that's when the whole negativity got vanished and say, can you really do it? Can you handle multiple things at one go? I said, definitely yes. Then I was given a job, but ainagane aynaki confidence raala na meeda. So he used to give me bad pools. Ee donors evaraithe MIT ki venaki donations ivvani alumni pools ichevadu. So I used to be nice to them and raise money for the school. మెల్లమెల్లగా నా పర్ఫార్మెన్స్ బెటర్ అవుతూ వచ్చింది, దాన్ని బట్టి బెటర్ పూల్స్ వస్తూ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ వెన్ హీ టుక్ అవుట్ ద పర్ఫార్మెన్స్ లిస్ట్, ఐ వాజ్ ద బెటర్ పర్ఫార్మర్ ఇన్ ద హోల్ బ్యాచ్. అండ్ దట్స్ వెన్ ఐ వన్ ద పార్టీ. సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ వన్ మోర్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఎకనామిక్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ క్లాస్లో ఐ గాట్ 99 స్కోర్ ఇన్ వన్ ఆఫ్ మై ఎగ్జామ్స్. సో మై ప్రొఫెసర్ గాట్ ఎ డౌట్, వీడు నిజంగా రాశాడా లేకపోతే స్క్రైబ్ రాసేసారా వీడికి అని చెప్పి ఆ వీడియో రికార్డింగ్ అంతా తెప్పించుకొని విని, హీ కాల్డ్ మీ టు హిజ్ ఆఫీస్. ఐ వాజ్ సో సర్ప్రైజ్, వై ఈజ్ హీ కాలింగ్? అండ్ ద ఓన్లీ వన్ డైలాగ్ హీ సెడ్, శ్రీకాంత్, I in my history of 30 years of teaching, I never met a student without eyesight but with full of vision and conviction who could solve the abstract problems without even seeing in so meticulous manner. So I want to have an opportunity to have a lunch with you. And I think that's how you make people realize at every step ki mana dagara, if you have that what you say the will to do things, no disability can stop you. On this note, let me tell you, పుట్టకతో మనం అందరము in a way disabled, because fear anedi is an invisible disability. That fear will not allow us to do things that we want to, because ఎవరో ఏదో అనుకుంటారు, కో బిల్డర్స్ ఏదో అనుకుంటారేమో, లేకపోతే ఇంకొకరు ఏదో అనుకుంటారేమో, నేను ఐఎమ్ ఎ న్యూ ఎంట్రెంట్, నేను స్కై స్క్రేపర్ గురించి మాట్లాడితే అందరూ నవ్వుతారు. దట్ ఫీలింగ్ విల్ ఆల్వేస్ హాంట్ అస్. సో సెల్ఫ్ ఎస్టీమ్ని ఎప్పుడూ మన ఫియర్ అనేది తక్కువ చేస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ ఓవర్కమ్ దట్ ఫియర్ అండ్ సే, ఐ హ్యావ్ ద ఈక్వల్ పవర్ టు మై ఓన్ క్రియేటర్ ఆఫ్ గాడ్ ఆర్ సుప్రీం పవర్, అండ్ సే, let me work hard, dream big, work hard, and let the universe help me conspire to help me success ani manam gaane anukunte, no one can stop us from achieving anything. So you are because for me the ground level is always filled with no sayers, but as you go higher you will see people who believe in anything is possible. In my life I am one of the lucky ones, because whenever someone said no to me, I would climb over their head to proceed to the next level. And I faced so much of hardship in my life that it has become an addiction for me to tackle and say, let me bring it on, I will help, let me conspire, let me work on this challenge and say, let the world help me succeed. I think that rebellion nature and that grit and determination would always help all of us to move things beyond the needle. Because I am no exception. I have also faced pandemic. We were doing excellent turnovers pre-COVID. We were gone down to zero. All the factories were shut down. We had to pay everyone. Yet, ఒక్కసారి మనము పడడం అలవాటైందంటే లేచి నడవడం అనేది చాలా సింపుల్. I think once you learn to walk back again, once you learn to fall down, then you will automatically learn to get up and start running. I think that is what I always practice in my life. And even for all of you, I think this really helps. And when you do something better for someone, you will ultimately be the first beneficiary. And if you preach that compassion and love, I think nothing can stop us from achieving great loyalty in our own companies, and we can also greatly reduce attrition, and we can achieve great leadership skills.
to close on this question, let me tell you, my dear friends, dreams are never practical. In fact, dreams are not something that you see in the sleep. They are something, dream is something that doesn't let you sleep. If you have మీ ముందు స్ట్రాంగ్ గోల్ కానీ ఉన్నట్టయితే మనకు నిద్ర అనేది రాదు until you achieve that goal. So I think this is my experience. Have a strong goal, and no matter what comes on your way, you will be able to reach. సో శ్రీకాంత్తోని నాకు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఒకరోజు ఫోన్ చేసి, సార్ నాకు ఒక పాత ఫ్యాక్టరీ తీసుకొని దాన్ని రెనోవేట్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్కి నాకు సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే మిషన్ మీ దగ్గర ఏమైనా ఉందా అంటే, నా దగ్గర కరెంట్లీ నాట్ అవైలబుల్. ఎక్కడ దొరుకుతుంది అంటే, బెంగళూరులో దొరుకుతుంది. సో అడ్రస్ చెప్తారా అంటే, వెంటనే అదే మా సైట్ వాళ్ళకి చెప్పి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకుని ఇచ్చాను. 3 days తర్వాత కరెక్ట్గా ఫోన్ చేసేసి, సార్ బ్రిక్స్ చాలా బాగా తయారవుతున్నాయి సార్ అని చెప్తున్నాడు. అంటే బెంగళూరు నుంచి తెప్పించుకొని 3rd day ఈ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్. సో యు సీ, ఐ మీన్ హౌ అంటే ఇమ్మీడియట్లీ ఎలా యాక్ట్ అవుతాడనేది ఒక 1 example. సో ఇంకొకసారి ఫ్యాక్టరీకి వెళ్ళాను. సో పేపర్ తయారు చేస్తుంటారు. సో పేపర్ అది దాంట్లోకి రోల్ అవుతూ వస్తుంది. ఇట్లా పేపర్ పట్టుకొని 75 GSM ఉండాలి. అది ఇది 75 లేదు, ఇది ఎక్కువ ఉంది అన్నాడు. లేదు సార్ 75 ఉందని వాళ్ళు చెప్తున్నారు. లేదు ఇప్పుడే చెక్ చేయన్నాడు. చెక్ చేస్తే అది 87 ఉంది. సో ఐ మీన్ ద బ్లైండ్నెస్ అంటే మనం ఎన్నో చూస్తుంటాం, అన్ని కళ్ళతో చూస్తుంటాం, చూస్తాం, కానీ మనం ఇట్లా ఇగ్నోర్ చేస్తుంటాము. I think for me, what he meant to say is, I think for me, absence of sight is always a blessing. Because if you have a sight, మీరేం చూస్తారు, అందంగా ఎవరైనా కనిపిస్తే ఇమ్మీడియట్గా మన హెడ్ అటు టర్న్ అవుతుంది, అసలు ఫోకస్ మీద పాయింట్ పోతుంది. వేరాస్ మనకి సైట్ లేదు కానీ విజన్ ఉందనుకోండి, నేను నా ఫోకస్ ఎక్కడ డైవర్ట్ కాదు. బికాజ్ నేను అందమైన అమ్మాయి ఎనీవే నేను చూడండి కాబట్టి హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. I think, see, the reason is, for us, the power of vision is always important. If you have that vision in you, if you can foresight things and say, అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ డిజైర్ మనకు ఏర్పడుతుందో అది మన నిద్ర కూడా పోనివ్వదు. సో when I want to get some machine or some tool, నాకు ఎందుకంటే దిస్ బ్రిక్ ఇష్యూ ఈజ్ ఆల్సో అ ప్రాబ్లం. నాకు ఎందుకంటే పోచంపల్లిలో మా ఫ్యాక్టరీ రెనోవేట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ బ్రిక్స్ ఆర్డర్ చేసాం. ఆ సప్లయర్ ఏదో బాగా సతాయించాడు. దెన్ ఐ వాజ్ సో ఇరిటేటెడ్. ఐ సెడ్, సరే ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ థింగ్, లెట్ మీ ప్రూవ్. నేనే ఎనీవే మనకి ఎప్పుడు మనం సిక్ కంపెనీస్ని తీసుకొని రెనోవేట్ చేస్తూ ఉంటాం కాబట్టి దిస్ ఇస్ నాట్ అ వన్ టైం. ఎందుకంటే బ్యాడ్ క్వాలిటీ బ్రిక్స్ వచ్చాయి. ఆయన కొన్న ఫ్యాక్టరీలు అన్ని త్రో అవే ప్రైస్లో, స్క్రాప్లో కొన్న మెషిన్స్ తీసుకొచ్చేసి ఈ రెనోవేటెడ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ఐఎమ్ ది విట్నెస్ ఫర్ దాట్. సో యాక్చువల్లీ ఎక్కడైతే నాకు ప్రాబ్లం కనిపిస్తుందో అక్కడ సొల్యూషన్ని వెతకడం అనేది నా యొక్క డ్రీమ్. సో నాకు అక్కడ ఆ సప్లయర్ నాకు కరెక్ట్గా నాకు చేయలేదు కాబట్టి నాకు ఒక ఆపర్చునిటీని ఇచ్చాడు టు థింక్ బియాండ్ ద బాక్స్ అండ్ సే, మనం ఈ క్వాలిటీ బ్రిక్స్తో ఎందుకు కట్టాలి, మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు ఇన్ హౌస్ అని. సో కాబట్టి దట్స్ ద వే ఐ వర్క్. ఎక్కడైనా నాకు ప్రాబ్లం కనిపించింది అంటే దట్స్ వేర్ ఐ విల్ ఇంప్రూవ్. సేమ్ థింగ్ విత్ ట్రక్స్. డ్రైవరు విల్ నాట్ లిసన్. మాకు ఫ్లీట్ ఆఫ్ ట్రక్స్ ఉంటాయి, వాడు ఒకటి చెప్తే ఒకటి చేస్తుంటాడు. దెన్ వీ హ్యావ్ ఎక్విప్డ్ దెమ్ విత్ ఆల్ జియో ఫెన్సింగ్ అండ్ జియో ట్యాగింగ్ అంతా చేసాం. సో ఈ ఎగ్జాక్ట్లీ నోస్ మాకు వాడు బైఫర్కేట్ అయ్యి వెళ్తున్నాడా, ఎంత ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ కెన్ సీ త్రూ వితౌట్ సైట్. అదే నాకు సైట్ ఉందనుకోండి, ఇవన్నీ నేను థింక్ చేసేవాడిని కాదు. సో దట్స్ వై వాట్ ఐ సే ఇస్, మనకుండే ప్రతి డిసెబిలిటీ కూడా ఎబిలిటీనే, మనకుండే ప్రతి ప్రాబ్లము కూడా బ్లెస్సింగే. నిజంగా మనకు ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మనము సొల్యూషన్స్ ఎతకం, మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అంత బెటర్ మనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ వెన్ కోవిడ్ హిట్ అస్, మాకు టైం చాలా ఉండింది. వీ రిఫ్లెక్టెడ్ ఏం చేయాలి, మనం శానిటేషన్ అండ్ ఈ స్పేస్లో మనం ఇంకా ఎంబాక్ అవ్వలేదు, చేయాలి అని చెప్పి మేము అప్పుడు రీసెర్చ్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ డెవలపింగ్ FMCG ప్రోడక్ట్స్. దాంట్లో ఉండే రా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇంపోర్ట్ మీద ఆధారపడుతూ ఉంటాం.
దట్టు చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అంతా వాడుతూ ఉంటారు. మేము ఏం చేసామంటే వీ హ్యావ్ డిసైడెడ్ టు యూస్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఇన్ ది ఎఫ్ఎంసీజీ ఇంగ్రీడియంట్స్. అక్కడి నుంచి విత్ ఇన్ ది లాస్ట్ 2 years 40 ప్రోడక్ట్స్ తయారు చేసి టాప్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్, యూనిలివర్, విప్రో అండ్ మెనీ అదర్ ఐటీసీస్ వంటి కంపెనీస్కి మెటీరియల్ సప్లై చేసే స్థాయికి వచ్చేసాం. And everything I was able to do it without the privilege of eyesight, but because I had a foresight. That is the only difference. Yeah. So, శ్రీకాంత్ది ఒకసారి అబ్దుల్ కలాం గారు ఒక ఐ థింక్ లీడ్ ఇండియా మూమెంట్లో ఒక మీటింగ్లో సో ఈయన అడిగారు, ఈయన లేచి వాట్ యూ వాంట్, ఒక్కొక్కరిని అడుగుతున్నారు ఏం కావాలి అందరిని అడుగుతుంటే ఈయన లేచి ఐ వాంట్ టు బికమ్ ది ఫస్ట్ బ్లైండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కెన్ యూ షేర్ అబౌట్ దాట్? 2006 అంటే నాకు చిన్నప్పటి నుంచి అబ్దుల్ కలాం గారికి స్కూల్లో చదువుకుని విని నాకు అంటే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ అంటే హీ హాస్ బీన్ మై రోల్ మోడల్. ఎందుకంటే ఒక అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పర్సన్ ఒక సీ కోస్ట్కి వెళ్ళేసి ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు ఫ్లై లైక్ దిస్ బర్డ్ అని అనుకొని ఆయన ఎలాగైతే హార్డ్ వర్క్ చేసి న్యూక్లియర్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం అలాగే చాలా మిజైల్స్ని డెవలప్ చేయడం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. కాబట్టి నేను ఆయనని బాగా ఫాలో అయ్యేవాడిని. సో 2006లో లీడ్ ఇండియా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మా స్కూల్ తరపున వెళ్ళి అక్కడ ఆర్గనైజర్స్ సెలెక్ట్ చేసి రాష్ట్రపతి భవన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ చెప్తూ ఉన్నారనమాట, మనం డాక్టర్ కలాం గారిని మనం ఎవరూ కలవలేము, మీరు దూరం నుంచి నీట్గా చూసి నమస్తే చెప్పాలి, యూ షుడ్ నాట్ మీట్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రోటోకాల్స్ డజంట్ అలౌ అని. ఠీకే, మామూలు వాళ్ళకైతే మీరు దగ్గర నుంచి చూసి మీరు సరే చెప్పి హాయ్ చెప్పగలరు, నవ్వగలరు. ఫర్ మీ హౌ కెన్ ఐ డూ ఇట్ అన్లెస్ ఐ షేక్ హ్యాండ్స్ అని చెప్పి నేను అనుకుని వాళ్ళని అడిగాను. లేదు వీ మే నాట్ గెట్ ఎ ఛాన్స్ అంటే దట్స్ వెన్ ఐ వాజ్ థింకింగ్ టు మై సెల్ఫ్, హౌ డూ ఐ డూ దిస్? అప్పుడు నాకు అనిపించింది, ఈ రోజుగా నన్ను కలవకపోతే ఇన్ ఫ్యూచర్ నేను అదే చైర్లో కూర్చొని నేను చాలామందిని కలవాలి ఫ్యూచర్లో అని చెప్పి దట్స్ వెన్ ఐ మేనిఫెస్టెడ్ దిస్. అప్పుడు ఆ యొక్క వాట్ యు సే మన ధ్యానము అనొచ్చు ఆర్ దట్ వాట్ ఎవర్ దట్ ఆ మేనిఫెస్టేషన్లో ఆ థింకింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న టైంలో హీ వాక్డ్ ఇన్ టు ది రాష్ట్రపతి భవన్ దట్ మీటింగ్ హాల్ అండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. దట్స్ వెన్ ఐ ఎక్స్ప్రెస్డ్ హిమ్, లుక్ ఐ వాంట్ టు బికమ్ లైక్ యూ సో అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. దిస్ నథింగ్, నో ప్రీమెడిటేటెడ్ థింగ్, ఇట్ వాస్ జస్ట్ ఇన్స్టంటేనియస్. దట్స్ వెన్ ఆయన నా దగ్గరకు వచ్చేసి నన్ను ముందుకు లాక్కెళ్ళి నన్ను కలవడమే కాదు నన్ను గట్టిగా లాక్కొని పోయి హగ్ చేసుకొని దట్స్ వెన్ ద హోల్ రిలేషన్షిప్ బిగాన్. ఆ తర్వాత 5 ఏళ్ళు మేము కలిసి పనిచేసాము అండ్ ఐ బికేమ్ ఆయన యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మేము ఆయనకు అన్ని అడ్వైస్ యూత్ వింగ్లో అన్ని అడ్వైస్ చేసేవాడిని. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా శ్రీకాంత్ నా హీరో అని చెప్పడం మొదలెట్టారు ఆయన. ఐ థింక్ నేను కలవలేని పొజిషన్ నుంచి ఆయన నోటి చేత నేనే హీరో అని చెప్పించుకోవడం నాకు ఈ జన్మలో దొరికిన అదృష్టంగా భావిస్తాను. బట్ అది నాకు గొప్పగా ఎప్పుడూ అనిపించేది కాదు. ఎందుకంటే ఆయన నాకు ఒక రోజు చెప్పారు, శ్రీకాంత్ సార్ మీరు ఎందుకు ఎప్పుడు నన్ను హీరో అని నన్ను బేసిక్గా మీరు నన్ను తక్కువ చేస్తున్నారు, ఇట్ ఈస్ బికమింగ్ వెరీ అంటే ఆక్వర్డ్ ఫర్ మీ అని అడిగాను ఒకరోజు. అడిగితే డోంట్ వరీ, నేను ఉట్టిగా నేను హీరో అనట్లేదు, నా తర్వాత యూ నీడ్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ ఎంపవరింగ్ అండ్ ఎంపథైజింగ్ పీపుల్. ఇండియాలో 60% యూత్ ఉంది, ఆ యూత్ని నువ్వు రైట్ వేలో ఎంపవర్ చేయాలి, మోటివేట్ చేయాలి, కాబట్టి యు ఆర్ అ హీరో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, కాబట్టి యు ఆర్ అ హీరో ఫర్ మీ అని చెప్పాడు. దట్ ఐ థింక్ ఐ లివ్ ఇన్ దట్ డ్రీమ్ ఆఫ్ ఎంపవరింగ్ అండ్ ఎంపథైజింగ్ పీపుల్ హూ ఆర్ అట్ ద మార్జిన్స్ ఆఫ్ ద సొసైటీ. బికాస్ అందుకనే ఎనీబడి ఆస్ మీరు యూఎస్లో సెటిల్ కాకుండా అక్కడ ఎందుకు వచ్చారు అది ఇది అంటే ఐ టెల్ దెమ్, లుక్ యూఎస్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు ఎలా ఉంటారంటే మన అర్త్ 7,000 year old 4 billion year old అని డిబేట్ చేసుకుంటూ ఉంటారు. ఆర్ వాట్ పాయింట్ ఆఫ్ ఫోటోస్ బికమ్స్ అ హ్యూమన్ బీయింగ్ అని. ఐ నో వాళ్ళకి ఆ లగ్జరీస్ ఉన్నాయి, కానీ మన ఇండియాలో 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ లో అండ్ జాబ్స్. అలాగే హౌ టు స్టాప్ పీపుల్ ఫ్రమ్ యూజింగ్ రోడ్ సైడ్ యాజ్ అ టాయిలెట్ ఆర్ హౌ టు స్టాప్ పీపుల్ ఫ్రమ్ దేర్ మీగర్ సబ్సిడీ మనీ స్టోలెన్ బై ద పాలిటీషియన్స్. ఇలా చాలా బిగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అవర్ జనరేషన్ దట్ నీడ్స్ టు సాల్వ్ దెమ్ అని. వన్ సింపుల్ ఎగ్జాంపుల్, we all want to use electric cars కావాలి, అన్నీ కావాలి,
but nobody thinks about the battery recycling, nobody thinks about the e-waste recycling. Manamu meeku, you want all good products, pharma products, and you want to use water treatment to anni chestu untaru, and you don't care about the effluents that the pharma generates, but I care about the effluents that pharma generates, and we recycle. Bolantlo, exactly this is what we do. Our vision is to create world-class products that people should be proud of using by using people who are at the margins of the society. We recycle leaf waste into cutlery and tableware products. US already export start chesam. Karnataka nunchi procure chese Areca palm leaf toni internationally qualified disposable products chesi US ki export chestam. Alage cashew nut process చేసిన తర్వాత వచ్చే స్క్రాప్ వేస్ట్తోని we extract oil and re-purify it and use it in your home. If మీరు వాడే షాంపూస్, ఫేస్ వాషెస్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అన్నిటిలో we use that material to replace sulfates and phenols అన్నమాట. అలాగా we recycle pharma waste into industrial chemicals. Water is purified. We recycle boiler ash into silica and other aluminum derivatives. We recycle pharma effluents into your alum that you use for water treatment. And we are currently in the process of setting up a project to prepare gypsum boards from pharma waste and stone cutting waste and qualify for all the high skyscrapers in the future. I think very soon in the next couple of years, most skyscrapers would be using our gypsum boards. Srikanth, so many things you are doing. So actually I want to know అంటే ఎట్లా అంటే బొలాంట్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ అయింది కదా, సో దాని గురించి వాంట్ టు నో. దాంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ మీ దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే ఇన్వెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ అవర్ ఎస్పీ రెడ్డి, రతన్ టాటా అన్న చాలామంది ఇన్వెస్ట్ చేశారు. సో హౌ డు యూ ఏబుల్ టు క్యాచ్ దెమ్? ఎందుకంటే మేము బిల్డర్స్ని ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అరే ఇన్వెస్టర్స్ అంటే మాకు దొరకరు, అరే ఎట్లా ఎవరిని వెతకాలి, ఏం చేయాలి, దానికోసమే ప్రీ సేల్స్ కానీ ఇన్వెస్టర్స్ ఎవరికి దొరకరు. బట్ వీ నీడ్ టు డూ రైట్ థింగ్స్ అండ్ అట్రాక్టింగ్ రైట్ పీపుల్ అనేది చాలా ముఖ్యం అండి. బికాజ్ వెన్ నేను కూడా ఐ హ్యాడ్ టు పిచ్ ఆల్మోస్ట్ 100 people ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ముందు. నేను ఆల్మోస్ట్ 100 people, సంబడి సెడ్ నో ఈ ఐడియా వైబుల్ కాదు అని, సంబడి సెడ్ ఇందులో ఇన్నోవేషన్ లేదు అని, సంబడి సెడ్ ఇది నావెల్ కాదు, ఇది స్కేలబుల్ కాదు అని. ఫర్ మీ ఇన్నోవేషన్ ఈజ్ నాట్ టు క్రియేట్ ఎ న్యూ ప్రోడక్ట్ అండ్ సెల్ చాలా హై ప్రైస్లో చేసేసి ఒక కొత్త ప్రోడక్ట్ కనిపెట్టడమే ఇన్నోవేషన్ అనుకుంటారు. కానీ నా ప్రకారం ఏంటంటే ఇన్నోవేషన్ షుడ్ రీచ్ మ్యాసెస్ అండ్ ఉన్నదాన్ని తీసుకొని దాన్ని అఫోర్డబుల్గా చేసి బెస్ట్ క్వాలిటీతో అఫోర్డబుల్గా చేయడమే డిస్రప్టివ్ ఇన్నోవేషన్. ఐ థింక్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ డన్ ఎట్ బొలెంట్. అండ్ నేనేదో కొత్తగా వచ్చి క్రియేట్ చేయకుండా దట్ సప్లై చైన్ ఆల్టర్ చేసి, మేము రాకముందు ఎవ్రీబడి వాజ్ యూజింగ్ పూర్ క్వాలిటీ మెటీరియల్స్ టు మేక్ డిస్పోజబుల్స్. దే వర్ యూజింగ్ హై క్వాలిటీ వుడ్ ఫైబర్స్ టు మేక్ పేపర్. అంటే చెట్లు కొట్టేసేసి వుడ్ ఫైబర్ని వాడి పేపర్ చేయడము. మేమేం చేసాం, వచ్చిన తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేసి మున్సిపల్ వేస్ట్ని వాడడం మొదలుపెట్టాం. ఎవ్రీబడి సెడ్ మీరు ఫెయిల్ అవుతారు, మున్సిపల్ వేస్ట్ అంతా మీరు యూజ్ చేసి పేపర్ తయారు చేయలేరు అని. బట్ ఐ హ్యావ్ ప్రూవెన్, I almost have recycled 100% of Hyderabad generated municipal waste to recycle into fresh craft brown paper. And that's the proof of concept. So we think at every problem. And initially, నేను యూఎస్లో చదువుకునేటప్పుడే when I looked at a cottage industry, I saw a lot of problems. ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ ఏమవుతుంది, లో ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్, సబ్ స్టాండర్డ్, సబ్ స్కేలబుల్ అనుకుంటాం. బట్ ఇఫ్ యూ కాంట్ గ్రో, యూ కాంట్ బికమ్ ఎఫిషియంట్ అండ్ ఇన్నోవేట్. Without efficiency and innovation, we will fall further behind. I think this was my vision, to come into a cottage industry which is highly fragmented and take on those highly fragmented bits and stitch it together and consolidate into a big mass scale industry. I think that is what is innovation for me. Akkad nunchi on a very small scale we have started, and with like-minded investors at every step. See, what I believe is, మనకు కానీ రైట్ గోల్ ఉండి, స్ట్రాంగ్ విల్ ఉండి, బెటర్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ కానీ ఉంటే, పీపుల్ విల్ బిలీవ్ యూ అండ్ పీపుల్ కమ్ ఎట్ రైట్ టైమ్. దట్ ఈస్ వై ఐ బిలీవ్ when you deserve something, I think you will get it in the form of your own mentors or your own friends, family and support. Same thing happened to me. I had this power of dream
my vision of making it practical and strong execution will, which is what made me to approach these people, and this is what made them to believe that Srikanth is a guy who can execute this. ఆ యొక్క నమ్మకం మనం కలిగించగలిగితే ఐ థింక్ ఇన్వెస్టర్స్కి కొదవ అనేది ఉండదు. అండ్ అఫ్ కోర్స్ మనకి టెక్ అనగానే ఇన్వెస్టర్స్ లైన్ కట్టేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే వాల్యుయేషన్స్ రావు, ఇన్వెస్టర్స్ రావు, అండ్ వీ మేక్ మెనీ మిస్టేక్స్. మేము కూడా ప్రీ కోవిడ్ మేము కూడా చాలా వాల్యుయేషన్ డ్రివెన్ స్ట్రాటజీలో పోయి ఉంటుంది, అండ్ మా బాటమ్ లైన్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేయలేదు, ఎందుకంటే వాల్యుయేషన్ ఈజ్ ద ఫ్యాన్సీ థింగ్ ఇన్ ద స్టార్టప్ వరల్డ్. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఇలా ఒకవేళ మనం కానీ స్ట్రాంగ్ కంపెనీని క్రియేట్ చేయకుండా వాల్యుయేషన్ మీద పోతే కోవిడ్ లాంటి పాండమిక్స్ వస్తే ఎలాగైతే మనం విచ్ఛిన్నం అయిపోతామో ఆ రోజు చూసాం. ఆఫ్టర్ దట్ ఒక టోటల్ బిజినెస్ స్ట్రాటజీస్ మాలో కూడా చేంజ్ అయ్యాయి. నౌ వీఆర్ ఆపరేటింగ్ ద కంపెనీ టు make it last forever and be ready to tackle any cyclones, any tsunamis or any pandemics. I think that is the way we need to build our companies. Srikanth, so you faced so many challenges in your life. So business lo kuda నేను ఆయన ఫ్యాక్టరీని చూశాను. మనం మామూలుగా ఫ్యాక్టరీ అనగానే బ్యూటిఫుల్గా అన్ని కన్స్ట్రక్ట్ చేసి పెడతాం. పాత ఫ్యాక్టరీ కొనేసి దాని మీద ఏమి ఖర్చు పెట్టకుండా ప్రోడక్ట్ని మాత్రం మంచిగా తీసుకొస్తున్నాడు. I mean, he did not spend any money on that. The reason I'll tell. See, when you మీకు అంటే ఫర్ యూ మీరు బిల్డర్స్కి ఈ అవకాశం లేదు, మీరు తీసుకొని చేయడం కొంచెం కష్టం. బట్ ఇన్ జనరల్ ఏమవుతుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మిల్ కట్టాలంటే ఒక 100 ton కెపాసిటీ పర్ డే ఓ 3 ఏళ్ళు పడుతుంది, అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 60 కోట్లు ఖర్చు అవుతుంది. సో అందరూ ఏం చేస్తారు, ల్యాండ్ కొనేసి దాన్ని చూపించి బ్యాంక్ లోన్ తీసుకుంటారు. మీకు తెలిసి ఇక ఎస్కలేషన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ కాస్టు, ఇన్ఫ్లేషను, వాట్ నాట్, అవన్నీ ఏమవుతాయి, 30 కోట్లు బడ్జెట్ వేస్తారు, అది ఆఖరికి కంప్లీట్ అయ్యేపటికి 60 కోట్లు అవుతుంది. సో బై ద టైమ్ హీ కంప్లీట్స్ దిస్ ప్రాజెక్ట్, బ్యాంక్లో లోన్ సిక్ అయిపోతుంది. దట్స్ వెన్ ద హోల్ ప్రాజెక్ట్ గోస్ ఫర్ అ టాస్. బట్ నా మై విజన్ ఏంటంటే, ఐ వాంట్ టు టేక్ సంథింగ్ దట్ ఈస్ డిస్యూజ్డ్. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా వెళ్ళి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఎన్పిఏ అసెట్స్ ఉన్నాయి, సిక్ అసెట్స్ ఉన్నాయి, అవి మనకు ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద ప్రైస్లో దొరుకుతాయి. కానీ మనలో ఆ సిక్ కంపెనీ అనగానే కొంతమందికి ఫోబియా వచ్చేస్తుంది, అరే పక్కోడి దరిద్రం మనం ఎందుకు నెత్తనేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. మై ఓన్ పేరెంట్స్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. కానీ అందులోనే గోల్డ్ చూడడం, ఆ దరిద్రం వెనకున్న యొక్క పాజిటివిటీని చూడడం నా యొక్క విజన్. అండ్ బికాజ్ నేను చూడలేను, ఐ కెన్ ఓన్లీ టెస్ట్ ఇట్. కాబట్టి అది ఎంత గలీజ్గా ఉందో నేనేం చూడలేను. బట్ హౌ స్ట్రాంగ్ ఇస్ ద మెటల్ ఇస్ వాట్ ఐ కేర్ బై డూయింగ్ ఎ మెటల్ టెస్ట్, అబ్రేషన్ టెస్ట్, స్క్రాచ్ టెస్ట్ అండ్ మన కొలాప్స్ టెస్ట్, అవన్నీ కూడా మేము చేసి మెటల్ యొక్క వెల్డింగ్స్ యొక్క స్ట్రెంగ్త్లు అవన్నీ చెక్ చేసుకొని ల్యాండ్ వాల్యూలో మేము పర్చేస్ చేస్తాం. అండ్ యూ విల్ గెట్ ఆల్ ది షెడ్స్, మషినరీ అవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ బోనస్గా వస్తాయి. ఆఫ్ కోర్స్ I also got my factory with 1 crore electricity debt, which I had to clear. I know all these things will come to you. So you need to package it so well. For me, when I bought my company at 2.6 crores and paid another 1.5 crores in debt and invested another 10 crores and built an asset of 40 crores. And I got the factory renovated and started production within 10 months' time. I think that's when my return on capital is much quicker. That's why I aim to do this way. Yeah. So that's why, of course, wherever you have second machines, factories, sheds, of course, we can take up. Thank you. Yeah, Srikanth, I think time is running out. The channel late అయిపోయింది. So last ఏంటంటే you were talking about super power in the movie లో సూపర్ పవర్ గురించి మాట్లాడుతున్నావు. తర్వాత మా డెవలపర్స్ ఎస్పెషల్లీ అక్రాస్ ది తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిండ్రు. సో వాట్ ఈస్ ద సూపర్ పవర్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్? వాళ్ళకి ఏం సూపర్ పవర్ ఇస్తావు? ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫ్లరిష్. ఐ థింక్ మనని మనం నమ్మడం మొదలు పెట్టాలి. మార్కెట్ ఇలా ఉంది, లేకపోతే రియల్ ఎస్టేట్ డెడ్ అయింది, లేకపోతే పండుకునింది, లేచింది, అవన్నీ అవుతూనే ఉంటాయి. సో ఇఫ్ యూ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యూ కెన్ డెలివర్ రైట్ ప్రోడక్ట్ టు ద కస్టమర్, ఫర్గెట్ అబౌట్ మార్కెట్కి ఏమన్నా అవనివ్వండి, యూ కెన్ స్టిల్ సెల్ యువర్ ప్రోడక్ట్. సప్లై చైన్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అమ్మే ఎథిక్స్లో ఉంటే ఐ థింక్ వీ కెన్ ఆల్ విన్ ద గేమ్. బిజినెస్లో ఏమవుతుందంటే, కస్టమర్ ఒక 10 లక్షలు తక్కువ అడగగానే
మీరు కొంత సిమెంట్ తక్కువ చేసేయడం, లేకపోతే 10 mm వేయాల్సిన దగ్గర 8 mm స్టీల్ వాడడం. సో దట్ ఎండ్స్ అప్ లూజింగ్ అవర్ ఎథిక్స్. మనం కూడా అందరిలాగే అయిపోతాం. కాబట్టి మార్కెట్ యొక్క ఫినామినా ఏమైతే ఉంటుందో అది మనం కూడా ఫేస్ చేయక తప్పదు. కానీ ఇఫ్ యూ డోంట్ కాంప్రమైజ్ అండ్ ఇఫ్ యూ డెలివర్ రైట్ ప్రోడక్ట్ అట్ రైట్ ప్రైస్, I think customers will come running for you. That's the same thing happens in business with us. మాకు కూడా ఎక్స్పోర్ట్స్లో ఎవరు చూడరు. మాకు ఫర్ ఎగ్జాంపుల్ I used to work for TTD. మేము టెండర్ చేసి అక్కడ ప్రోడక్ట్స్ సప్లై చేసేవాళ్ళం. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏమని చెప్పేదంటే, మీరు తక్కువ పెట్టండి సార్, మీరు టెండర్లో తక్కువ కోట్ చేయండి, యూ విల్ గెట్ ఎ టెండర్, యూ గివ్ అస్ 10% or whatever. I said, బాస్ మీరు చూడరు, నేను చూడరు, పైన దేవుడు చూస్తాడు. ఐ డోంట్ వాంట్ టు డూ దీస్ మెసీ థింగ్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆ పాపం మూట కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ టెండర్ ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ డూ వాట్ ఎవర్ స్పెసిఫికేషన్ దట్ ఐ సే దట్ ఐ విల్ డెలివర్ ఇట్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫాలో యువర్ వాల్యూస్, డూ థింగ్స్ రైట్. అది నాకు అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పారు, బీ బొలెంట్, అంటే బీ గుడ్ అండ్ డూ గుడ్. ఐ థింక్ ఇఫ్ యు ఆర్ దాట్, షార్ట్ టర్మ్లో మనం లూజ్ అయినా లాంగ్ టర్మ్లో యూ విల్ గెయిన్ ద గ్రౌండ్ అండ్ యూ విల్ బికమ్ అ హీరో. ఐ థింక్ దట్ సూపర్ పవర్ ఈజ్ వాట్ మేడ్ మీ ఎ హీరో. అండ్ ఐ డూ థింగ్స్ దట్ ఐ థింక్ ఈజ్ రైట్. That doesn't mean I am not arrogant, I am not tough, I am. But for leaders like us... in the movie it was shown you are arrogant. You are negative. It's actually not arrogance. So it's shown, I mean, they shown you as a negative character also. Because, so and దగ్గర డబ్బులు ఆయనకు టైమ్లీ పేమెంట్ చేయకుండా ఏదో చేసే సతాయించావు కదా. It's not arrogance, I'll tell you. It's not arrogance, but it's self-confidence. See, arrogance in some way is actually better rather than having low confidence. See, if you're arrogant, you'll be more tougher rather than having low confidence. Low confidence gan undante we cannot execute things. So of course Bollywood stars konjam bettaru, I'm not that arrogant there, but I'm a very what do you say, self confident, empathetic human being, but a tough leader. If I have to do things, I have to do things. But one thing that I have learned over time is learning to say sorry. All the advisors that I had around me tried their best to teach me this superpower of learning to say sorry. Because from a young age, I have suffered so much of stigma, I have suffered so much of hardship, and I was able to overcome that. I forgot to, that I have never learned to say sorry to people. Because I think I don't do things wrong. But over time, our wisdom will always help you understand that being courteous to people, learning to say sorry in case we do things wrong is a very, very valuable lesson that we all have to learn. Be compassionate and dream big, work hard, and let the universe conspire to help you succeed. Do not let any barriers haunt you to pull you down. You are the hero of yourself, and we are all born heroes. That's why I will say by closing, God can give us starting circumstances, but we make our own destiny. The future is in our hands with just enough randomness to make things interesting and less predictable. You are no less than anybody. You're a superhero, and you can do things that no one can even dream of. And this power of dream will always help you to succeed. The best way to be successful is to fail and taste failure and overcome that failure and turn that failure into an opportunity and aim the sky, and there is no limit for you. Thank you again, Credai, for having me today. Great. And indeed, it's my great opportunity to address all of you, and thank you so much. Finally, congratulations to you, Dr. Swati and Naina, your young baby. So it's a great opportunity for us to interact with him. అందరూ విన్నారు కదా. ఐ థింక్ మనము కంక్లూడింగ్ ఏంటంటే, సో ఒక కళ్ళు లేవు, చూపు లేదు, కానీ విజన్ ఉంది. అంటే మనం అందరం కూడా విజన్ గురించి ఆలోచించాలి. అంత ఫ్యూచర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాము, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శ్రీకాంతే చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని ఒకటి ఆలోచించాలి. బై ద వే, విజన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే సైటే విజన్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్స్. విజన్ ఈజ్ ఆల్వేస్ ఇన్విజిబుల్. విజన్ మనకెవరికి కనపడదు. ఇట్ కెన్ ఓన్లీ బీ ఫెల్ట్. మనం ఓన్లీ ఫీల్ అవ్వగలం.
కాబట్టి సైట్ ఉన్నా లేకపోయినా కష్టాలు ఉన్నా లేకపోయినా అందరికీ విజన్ మట్టుకు సేమ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు ఫీల్ దట్ విజన్. వై am I here? What purpose do I have to solve? For me, sight is only for the eyes and the body, but vision is for the mind. So mind ki aithe disability undadu kada. Vision, mind is all pure. God gives us same mind for all of us. మనకు ఒక్కొక్కరు కాళ్ళు ఉండకపోవచ్చు, చేతులు ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ కళ్ళు ఉండకపోవచ్చు. బట్ ఫర్ మీ విజన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఫియర్, నేను చెప్పినటువంటి విధంగా ఫియర్ అనేది ఒక పెద్ద డిసబిలిటీ. దాన్ని మనం కానీ ఓవర్కమ్ అయ్యి ఆ యొక్క వాట్ యు కాల్ ఆ యొక్క పియర్ ప్రెషర్ కావచ్చు, మార్కెట్ ప్రెషర్ కావచ్చు, ఆ కో బిల్డర్ ప్రెషర్ కావచ్చు, అది ఓవర్కమ్ అవ్వగలిగితే మనల్ని ఎవ్వరూ కూడా స్టాప్ చేయలేరు. బేసిక్గా ఫీనిక్స్, యూ ఆల్ నో అబౌట్ ఫీనిక్స్ విచ్ కెన్ రైజ్ ఫ్రమ్ యాషెస్. ఎవ్వరూ అమ్మలేకపోయినా మనం వీ కెన్ రైజ్ ఫ్రమ్ ది యాషెస్ అండ్ సే ఐఎమ్ ద హీరో. ఐ థింక్ దట్ షుడ్ బి అవర్ మైండ్ సెట్. అండ్ అవర్ మైండ్ సెట్ షుడ్ బి ఆల్వేస్ సే, హార్డ్షిప్ వచ్చినప్పుడు సే బ్రింగ్ ఇట్ ఆన్, ఛాలెంజ్ వచ్చినప్పుడు బ్రింగ్ ఇట్ ఆన్, ఐ విల్ సాల్వ్ ఇట్ అనగలిగితే ఛాలెంజ్ విల్ నెవర్ బీ ఎ ఛాలెంజ్ ఫర్ అస్, బట్ ఇన్స్టెడ్ దిస్ విల్ బీ ఎ సొల్యూషన్. ఫర్ మీ challenges never exist. Only solutions exist in this world. Let's all solve it. That's great, Srikanth. Thank you so much. We had a great interaction. Amazing. Thank you. Yeah.